వాతావరణంలో మార్పులు వచ్చేసాయి కదా, మన శరీరంలో కూడా చాలా మార్పులు అనేవి జరుగుతుంటాయి. పిల్లల్లో దగ్గు, కఫం అనేది రెగ్యులర్‌గా చూస్తుంటాము. ఇలాంటివన్నీ దరి చేరకుండా ఉండాలంటే వారంలో 2 సార్లైనా కాకరకాయ పెట్టామంటే మన ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటామన్నమాట. స్టవ్ వెలిగించి బాండీ అయితే హీట్ చేసుకొని తగినంత మోతాదులో ఆయిల్‌ని వేడి చేసేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి కాకరకాయను కూడా ఇందులో వేసి దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ 7 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, తర్వాత 7 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించేసుకోవాలి. ఇదే ఆయిల్‌లో కరివేపాకును కూడా క్రిస్పీగా వేయించేసుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలను కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు వేయించేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇదే ఆయిల్లో పల్లీలను కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారి పెట్టుకున్నటువంటి పల్లీలను, గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కాకరకాయను కూడా వేసి మరొకసారి తిప్పుకున్నామంటే కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయినట్లే అండి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి.